హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చక్కెర పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక 2 కప్పులు బియ్యం తీసుకొని అరగంట సేపు నానబెట్టుకోండి. ఇది అన్ని ఫెస్టివల్స్ కూడా చేసుకోవచ్చు. పెసరపప్పు కూడా 1 కప్పు తీసుకొని వాటర్లో ఇది ఒక 1 అవర్ నానబెట్టుకోండి. ఇలాచీలు ఒక 5 తీసుకోండి. అరకప్పు నెయ్యి, పంచదార 1 కప్పు, 2 కప్పులు పాలు, జీడిపప్పు, బాదం కొద్దిగా. ముందుగా మనం ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని రైస్కి సరిపడ వాటర్, 1 కప్పు రైస్ తీసుకుంటే 2 కప్పుల వాటర్ వేసుకోండి. ఈ వాటర్లో మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని ఇది మనకి మెత్తగా కాకుండా ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. చూసారు కదా, సగం ఉడికిన అన్నంలోనే మనం ఈ పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా, దీన్ని కూడా వేసుకొని ఈ పెసరపప్పు కూడా ఉడికే వరకు మనం దీన్ని కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా దగ్గరికి ఉడికిన తర్వాత దీంట్లో మనం ఒక 2 కప్పుల పాలు వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం ఈ 2 కప్పుల పాలని వేసుకున్న తర్వాత దీంట్లో మనం షుగర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇది మరి మనకి బాగా మెత్తగా ఉడకకూడదు, మరి అలాగని బియ్యం లాగా కూడా ఉండకూడదు. అలా దీన్ని చక్కగా ఈ మోతాదులో ఉడికించుకోండి. నెక్స్ట్ మనం ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని దీంట్లో బాదం జీడిపప్పుని వేయించుకోండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. దీన్ని మనం మాడకుండా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం దీన్ని దింపి వేసుకొని దీంట్లో ఇలాచి పౌడరు సపరేట్గా కలుపుకోవచ్చు, లేదా ఉడికేటప్పుడైనా వేసుకోవచ్చు. చివరిగా మనం ఈ వేయించుకున్న బాదం జీడిపప్పుని వేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన చక్కెర పొంగలి రెడీ అయినట్టే. ఇది ప్రతి ఫెస్టివల్స్ కూడా చేసుకునే రెసిపీ. ఇది ఎంతో రుచికరమైన, హెల్దీ, పిల్లలు కూడా ఎంతో ఇష్టపడే రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.